హాయ్! హలో! వెల్కమ్ టు సుమన్ టీవీ. సో, మనకి వర్షాకాలం, చలికాలం వచ్చిందనంటే ప్రతి ఒక్కరికి మాక్సిమం పీపుల్స్ అంటే చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి. సో, కోల్డ్, కాఫ్ ఇలాంటి ఫ్లూ సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. సో, ఆ టైంలో ఏవో ఒక సిరప్స్ కానివ్వండి, ఓరల్ మెడిసిన్స్ ఏది తీసుకున్నా కూడా మనకి చాలా డ్రౌజీగా ఉంటుంది. ఆ రోజు పనంతా కూడా సరిగ్గా చేసుకోలేము. సో, అది తగ్గేంత వరకు కూడా. అసలు మనం మెడిసిన్స్ తీసుకునేదే మనం యాక్టివ్‌గా పని చేసుకోవాలి. మన పనికి ఎలాంటి భంగం వాటిల్లకూడదనే కదా! సో, అలాంటి మెడిసిన్‌ని ఆయుర్వేదంలో మనకు అందిస్తున్నారు శ్రీనిధి ఫార్మాస్యూటికల్స్ వారు బ్రో కాఫ్ మెడిసిన్. సో, ఈ సిరప్ ఏ రకంగా మనకు పనిచేస్తుంది? ఎలాంటి మూలికలతోటి ఈ సిరప్‌ని ప్రిపేర్ చేశారు? ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీనిధి ఫార్మాస్యూటికల్స్ నుంచి శ్రీకాంత్ గారు. హలో సార్. వస్తాయి. సో, ఇప్పుడు బ్రో కాఫ్ మనకి దగ్గు, జలుబు వచ్చిందనంటే సాధారణంగా చాలామంది విపరీతంగా సిక్ అయిపోతూ ఉంటారు. అవును. అబ్బా! అసల ఇంకా ఒక 1 వీక్ వరకు ఎవరు సరిగ్గా పని గూడా జేసుకోలేరు. మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా మనకి ప్రాబ్లమే. సో, కంటిన్యూస్‌గా మంచిగా నిద్రపోతే గాని అది తగ్గదు. వెరాజ్ మనకి బ్రో కాఫ్ విషయానికి వస్తే, ఈ డ్రగ్ ఏ రకంగా మనకి పనిచేస్తుంది మన బాడీ పైన? అండ్ అస్సల డ్రౌజీనెస్ అనేది ఉండకూడదు. చాలా యాక్టివ్‌గా ఉండేందుకు పనిచేస్తుందా? లేదా? ఎలాంటి మూలికల్ని యూజ్ చేశారు దీనికి? అసలు మత్తుగా ఉండి పని చేస్తే ఉపయోగం ఉందండి. అది పని చేసే విధానం మీకు తెలియాలి. యూ హావ్ టు ఫీల్ ఇట్. హ్మ్. మత్తు ఉండి మత్తు దిగిపోయిందని. హ్మ్. సో, ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి బ్రోకాఫ్ అనేది. ఇట్ ఈస్ 100% న్యాచురల్. దీంట్లో 10 రకాల ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఈ 10 మీ యొక్క మన బ్రీతింగ్ ఛాంబర్స్‌ని ఇప్పుడు ఇవాళ ఉన్న పొల్యూషన్‌తో కరోనా దగ్గర నుంచి ఇది చాలా ఎక్కువైందండి. హ్మ్. కరోనా హ్మ్. ముందు మనం వేరు, ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా. సో, ప్రతి చిన్నదానికి కూడా జలుబు ఇప్పుడు అది బాగా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే హ్మ్. అందరూ కూడా ఇదే ఉన్నారు. బ్రోకాఫ్ యూజ్ చేస్తే టోటల్‌గా లోపలున్న మీ ఛాంబర్స్‌ని క్లీన్ చేసి, మీ ట్రాక్‌నంతా కూడా నీట్‌గా క్లీన్ చేసి, తర్వాత మీ యొక్క లంగ్స్‌కి బలాన్ని వచ్చే విధంగా బ్రోకాఫ్ పనిచేసే విధానం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత మత్తు అనేది రాదండి. ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్. కొన్ని సార్ట్ ఆఫ్ మెడిసిన్స్‌లో మత్తు రావటం, తర్వాత చాలామంది కరోనాలో కూడా మీరు చూసారు. మత్తు కోసం వాడేవాళ్ళు కాఫ్ సిరప్స్. అలాంటి సైడ్ ఆ! ఎఫెక్ట్స్ ఏమీ మన బ్రోకాఫ్‌లో ఉండవండి. ఇందులో మీకు కచోరాలు, కంటకారి అట్లా నంబర్ 1 ఇంగ్రీడియెంట్స్ అన్నీ. హ్మ్. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న ఫార్ములాస్, హ్మ్. ఋషులు అధ్యయనం చేసిన ఫార్ములాస్‌ని వాటిలో ద బెస్ట్ సెలెక్ట్ చేసి బ్రోకాఫ్‌లో చేర్చడం జరిగింది. ఓకే. ఇది చాలా బావుంటుంది. కొన్ని వేల మంది దీన్ని యూజ్ చేస్తున్నారు. యూజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు మీకు ఇప్పుడు కాఫ్ సీజన్ వచ్చింది కదండీ! హ్మ్. లాస్ట్ ఇయర్ వాడి తగ్గిపోయినాళ్ళు చాలామంది మళ్ళీ ఫోన్స్ చేసి మళ్ళీ రిపీట్ ఇప్పుడు చేసుకుంటుంటారు. ఆర్డర్ అంటే అది పెట్టుకుంటున్నారు. ఎంత ఓకే. బాగా పనిచేస్తే సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ గుర్తుపెట్టుకొని చాలామంది మళ్ళీ ఎందుకు మీకు కాల్ చేస్తుంటారు. దట్ ఈస్ హ్మ్. విత్ బ్రోకాఫ్. అంటే ఇప్పుడు నార్మల్‌గా అల్లోపతిలో డ్రై కాఫ్‌కి సెపరేట్‌గా సిరప్స్ ఉంటాయి. వెట్ కాఫ్‌కి సెపరేట్‌గా ఉంటాయి కదా! మరి ఇది రెండిటికి కలిపి పనిచేస్తుందా? ఎట్లా? అసలు అన్ని రకాల కాఫ్‌లకి పనిచేస్తుందండి. ఇట్స్ నాట్ ఎ ఓకే. డ్రై ఆర్ వెట్. అన్ని రకాల కాఫ్‌లకి ఇది పనిచేసే అవకాశం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మూల కారణం. అసలు మీ కాఫ్ రావటానికి ఏదైనా కాఫ్ వస్తుంది కదా! అవును. కాఫ్ రావటానికి మూల కారణం మీద పనిచేస్తుంది. సో, మీకు డ్రై లేదు, వెట్ లేదు, స్మోకింగ్ కాఫ్ చాలామంది స్మోకర్స్‌కి కాఫ్ చాలా బాగుంటాయి. హ్మ్. సో మెనీ పీపుల్ యూజ్ బ్రో కాఫ్. హ్మ్. హ్మ్. ఈ చాలామంది స్మోక్ చేసేవాళ్ళు బ్రో కాఫ్. తర్వాత బోలెడుమంది క్యాన్సర్ పేషెంట్స్‌కి కీమో జరుగుతా ఉంటుంది. హ్మ్. వాళ్ళకి చాలా కాఫ్ బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎంతోమంది బ్రో కాఫ్ వాడి ఆ యొక్క ప్రభావం వాళ్ళకి తగ్గటం వాళ్ళు చూస్తారు. హ్మ్. హ్మ్. చిన్న పిల్లలున్నారు. చాలామంది దగ్గు, జలుబు తగ్గవు. దగ్గు ఇవన్నీ ఏంటంటేనండి ఒక వైరస్ అనమాట అది. ఇప్పుడు మీరు యాంటీబయాటిక్స్ అని వాడతారు. యాంటీబయాటిక్ ఎప్పుడు కూడా బాక్టీరియా మీద పనిచేస్తుంది తప్ప వైరస్ మీద పనిచేయదు. తెలియక చాలామంది అనవసరంగా యాంటీబయాటిక్స్‌కి అది వెళ్తూ ఉంటారు. అంటే హ్మ్. సరైన డాక్టర్ వాటిని రికమెండ్ చేయరు. కానీ చాలామంది ఆహ్, వెళ్లి హ్మ్. కొనుక్కుని షాప్‌లో కొనుక్కొని తెచ్చుకుంటారు. అవన్నీ ఎప్పుడు గూడా డాక్టర్ యొక్క సలహా లేకుండా వాడకూడదండి యాంటీబయాటిక్స్ అవి. హ్మ్. అవి చాలా దుష్ఫలితాలు కూడా చేస్తాయి. హ్మ్. అది ఇప్పుడు పెన్సిలిన్ కనిపెట్టిన ఆయనే చెప్పారు. మీరొకసారి జర్నల్‌లో కూడా చూడొచ్చు. హ్మ్. దీన్ని నేను కనిపెట్టే మూల కారణం హ్మ్. వేరు. కానీ దీన్ని మీరు సలహా లేకుండా విపరీతంగా వాడితే దాని యొక్క అడ్వర్స్ రియాక్షన్స్ కూడా చాలా ఉంటాయి. అది హ్మ్. ఎక్కువ గనక యాంటీబయాటిక్స్ వాడేస్తే అది ఇంక సూపర్ మాలిక్యూల్ కింద తయారయ్యి మనకి చాలా విధాలుగా హ్మ్. దాని యొక్క ప్రభావాలుంటాయి. హ్మ్. అందుకని ఇప్పుడు బ్రోకాఫ్ అనుకోండి. ఇది ఒక న్యాచురల్. హ్మ్. దీనికి ఎటువంటి
కెమికల్స్ కానీ అవి ఉండవు, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు అల్లోపతిలో అయితే సిరప్స్ సార్ చిన్నపిల్లలకైతే వేరే ఉంటాయి, పెద్దవాళ్ళకైతే వేరే ఉంటాయి. డోస్ వైజ్గా కూడా చూసుకుంటే చిన్నపిల్లలకి కొంచెం తక్కువ డోస్ ఇస్తారు, పెద్దవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటారు. అది డోస్ ఎక్కువ పడినా కూడా వేరే రకంగా ఉంటుంది. కొంచెం డోస్ ఎక్కువైనా కూడా ఒక కప్పు తీసుకోవాల్సింది ఎవరైనా 2 కప్పులు తీసుకున్నా కూడా వాళ్ళకి వెంటనే మత్తు ఎక్కువ అవ్వడం, కళ్ళు తిరగడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కనిపిస్తాయి. సో బ్రోకాఫ్లో ఎలా ఉంటుంది, డోసెస్ ఎలా తీసుకోవాలి, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఒకటేనా? చంటి పిల్లలకి, ఇన్ఫాంట్స్కి చక్కగా డ్రాపర్తో 2-3 డ్రాప్స్ వేసుకుంటే చాలండి. డైలీ 2 to 3 times డిపెండింగ్ అపాన్ వాళ్ళకున్న ఆ తీవ్రత బట్టి. కొంచెం ఏజ్ పెరిగిన పిల్లలు అంటే ఒక 5 సంవత్సరాల లోపు వాళ్ళకి 2.5 ml మనం ఇచ్చే క్యాప్ మీద మెజర్మెంట్స్ ఉంటాయండి. 2.5 ml. తర్వాత ఇంకా పెద్ద పిల్లలు 10 సంవత్సరాలు 11 సంవత్సరాల పిల్లల దాకా 7.5 ml. ఇక పెద్దవాళ్ళకి 10 ml అండి. డైలీ 3 to 4 times మన యొక్క తీవ్రత బట్టి చక్కగా మీ పని మీరు చేసుకుంటూ టైమ్లీగా దీన్ని వేసుకోండి. ఇది వాడటం మొదలుపెట్టిన 2-3 రోజుల్లోనే మీ యొక్క తీవ్రత, ఆ ప్రభావం తగ్గే ఒక ప్రభావం అన్నీ కూడా తగ్గుతాయి. బాగుందిగా ఆపకుండా తగ్గిన తర్వాత కూడా 1-2 రోజులు వాడితే చక్క లోపలంతా కూడా మీకు బాగుంటుంది. చక్క బలం వచ్చే అవకాశం, తర్వాత దాని తీవ్రత ప్రభావాలు తగ్గించే అవకాశం అన్నీ ఉంటాయి. సో బ్రోకాఫ్ని అలా వాడితే మంచిది. సో ఇదేమి కంటిన్యూస్గా వేసుకోవాల్సిన నెసిటీ అయితే ఏమీ లేదు. ఓన్లీ ఆ కాఫ్ ఉన్న రోజుల వరకు మాత్రమే, అది తగ్గేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. కాఫ్ ఉన్న రోజులు తగ్గిన 1-2 రోజులు కూడా వాడితే మళ్ళీ బాగుంటాయి. అప్పుడు మీరు ఒక బాటిల్ తీసుకున్నారండి, ఒక బాటిల్లో మన డోసేజ్ ప్రకారంగా 100 ml ఉంటుంది దీంట్లో. మీరు డైలీ 30-40 ml తీసుకున్నప్పుడు ఒక 3 రోజులు అట్లా వస్తాయి బాటిల్. ఒక 2 బాటిల్స్ అట్లా యూజ్ చేస్తే మీకు హ్యాపీగా విల్ బి ఫ్రీ. సార్ ఇది ఇందులో యూజ్ చేసేటువంటి మూలికలు కూడా చూసుకున్నట్లయితే తులసి, సొంటి, పిప్పళ్ళు ఇవన్నీ కూడా మనం విన్నటువంటి మనకు దొరికేటువంటి ఇంగ్రీడియంట్సే కనిపిస్తున్నాయి. సో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులోనే చాలా వరకు యూజ్ చేసినట్టుంది మూలికలన్నీ. అవునండి, మీకు కొత్తగా ఏమీ లేదండి, మీ రొటీన్లో ఉన్నవే దీంట్లో ఉంటాయి. సో దట్ మన బాడీ తొందరగా ఎటువంటి ఇబ్బంది పడకుండా నీట్గా లోపలికి వెళ్తాయి. కానీ అవి ఎంతెంత వాడాలి, వాటి యొక్క రేషియోస్ మటుకు మేము డిజైన్ చేస్తాం ఫార్ములా ప్రకారం. తర్వాత అప్పుడు మీకు ఉట్టి తులసి ఒకటి తీసుకుంటే తగ్గదు, అట్లా ఉట్టి పిప్పళ్ళు తీసుకుంటే తగ్గదు. సో ఇవన్నీ ఆ రేషియో కాంబినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సొంటి, పిప్పళ్ళు, కచోరాలు, తర్వాత పుష్కరములు ఇవన్నీ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా కొన్ని మీరు రెగ్యులర్గా వాడతారు, కొన్ని మీకు దొరకవు. ఇవన్నీ మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా నీట్గా ఫార్ములేట్ చేసి బ్రోకాఫ్లు ఉంటాయి. దానివల్ల మీరు యాక్టివ్నెస్సే కాదు, విల్ బి వెరీ యాక్టివ్గా ఉంటారు. తర్వాత మీ యొక్క దీంట్లో నుంచి కూడా మీరు చక్కగా బయటపడతారు. లంగ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. 2వ రోజు నుంచే సాధ్యమైనంత వరకు మంచి మార్క్ మీకు కనపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బ్రోకాఫ్ అనేది మన శరీరంపై ఏ రకంగా పనిచేస్తుంది, ఎటువంటి వనమూలికలను యూజ్ చేసి ఈ బ్రోకాఫ్ని తయారు చేశారు, సో ఎంత మంచి రిజల్ట్ ఇస్తుంది, ఈ విషయాలన్నీ కూడా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో ఇప్పుడు ఎట్లానో చలికాలం, ఈ చలికాలంలోని దగ్గు, జలుబు అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో కూడా మనం మన పనికి ఎటువంటి భంగం లేకుండా యాక్టివ్గా మనం పని చేసుకోవాలి, మనకు వచ్చినటువంటి జబ్బు కూడా నయం కావాలి. అలాంటి దానికోసమే తీసుకొచ్చారు బ్రోకాఫ్. మీరు కూడా వాడాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి దీన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలానే కిందనే మేము వెబ్సైట్ కూడా ఇస్తున్నాము, ఆ వెబ్సైట్లో కూడా బ్రోకాఫ్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.